సోదరులారా, మిత్రులారా, మన ఆంధ్ర ప్రజలు కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రజలు కావచ్చు, మన తెలుగువారు కావచ్చు, ఎక్కడున్నా కానీ అలాగే మీకు నేను తెలియజేసేది ఏమిటంటే, నేను విద్యార్థులను, బాగా చదువుకున్న విద్యార్థులను, మెరిట్ వచ్చిన విద్యార్థులను, అలాగే చదువుకుంటున్న విద్యార్థులను 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ మరియు అనాథ పిల్లలైన విద్యార్థులకు నేను ఎంకరేజ్మెంట్ చేస్తూ వారి భవిష్యత్తుకి మార్గాన్ని సూచిస్తూ ఒక నాంది పలకాలనుకుంటున్నాను. సో అందుకోసం నేను ప్రజల్ని విరాళాలు రూపంలో నేను నా ఫోన్పే నెంబర్కి లేదా నా అకౌంట్ నెంబర్కి విరాళాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ ఒక మెసేజ్ అలాగే వీడియో పెట్టడం జరిగింది. నా టార్గెట్ 10th క్లాస్ పిల్లలు, విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తును మార్చుకునేది ఆ 3 క్లాసులే. ఆ తర్వాత అనాథ పిల్లలైతే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారిని కూడా ఎంకరేజ్ చేయడం, వాళ్ళ భవిష్యత్తును మార్చడం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఏదో ఒక పూట వెళ్ళిపోయి వాళ్ళకు ఒక పూట భోజనం పెడితేనో, లేదా 4 పుస్తకాలు ఇస్తేనో, లేదంటే ఏదో వాళ్ళకి మెమెంటోలు ఇస్తేనో అది కాదు ఎంకరేజ్మెంట్. వాళ్ళ భవిష్యత్తును మార్చే విధంగా మనం వాళ్ళని ముందుకు అడుగులు వేసే విధంగా చేయాలి. దానికోసం నేను కంకణం కట్టుకున్నా. అది ప్రజల చేతుల్లో, విద్యార్థుల తల్లిదండ్రుల చేతుల్లో, మన తెలుగువారి చేతుల్లో ఉంది. అంటే మన తెలుగువారి భవిష్యత్తు అందరినీ మనం మార్చలేం. నాకున్న పరిధిలో నేను కంపల్సరీగా వారి భవిష్యత్తును మార్చే విధంగా నేను ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. అది నాకు వచ్చే ఫండ్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది నేను నియోజకవర్గ స్థాయిలో చేయాలా, జిల్లా స్థాయిలో చేయగలనా, లేకపోతే రాష్ట్ర స్థాయిలో చేయగలనా అనేది నాకు వచ్చే ఫండ్స్ని బట్టి, నాకు వచ్చే విరాళాలను బట్టి నేను దిశానిర్దేశం చేసుకుంటా. అలాగే నాకు వచ్చే ఫండ్స్ కనుక ఎక్కువగా వస్తే దాన్ని ఒక ట్రస్ట్ రూపంలో నేను మార్చుకొని దాన్ని విద్యార్థులకి ఎంకరేజ్మెంట్ చేయడం, విద్యార్థుల విద్యార్థుల భవిష్యత్తుని మార్చే విధంగా నేను అడుగులు ముందుకేయడం జరుగుతుంది. కనుక మీరందరూ గమనించి నాకు నా ఫోన్పే నెంబర్కి లేదా నా అకౌంట్ నెంబర్కి విరాళ రూపంలో, దానం రూపంలో మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. విద్యార్థుల భవిష్యత్తుని మార్చే దాంట్లో మీ భాగస్వామ్యం ఉండాలని నేను ఆశిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్.